ఎందుకు ఉపవాసం చేయాలి చెప్పండి? చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. అంటే ఉపవాసం ఉంటేనే కదా ఉండాలి, చెయ్యాలి, నీ చరిత్ర మారాలి అంటే ఉపవాసం చేయాలి అంతే. ఉపవాసమే కాదు కానీ ఉపవాస ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది? ఉపవాసం చేయడం కాదు, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసము ప్లస్ ప్రార్థన నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. నీకు విజయము రావాలంటే నీవు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేసావేమో ఇన్ని రోజులు, కానీ ఈ ఉపవాస ప్రార్థన ప్రతి పరిస్థితులు తలకిందులు చేయబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుడ్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఎంతమందికి ఈ మూడిటికి అర్థాలు తెలుసు చెప్పండి? గుడ్ అంటే మంచి, సూపర్ అంటే దానికంటే కొంచెం బెటర్. ఓకేనా? కానీ ఎక్స్ట్రాడినరీ అంటే అద్భుతంగా, చాలా బాగా. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట ఉంటుందా? చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసు. మంచోడికి చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా? మంచోడికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ట్రాడినరీకి కూడా చాలా తేడా ఉంది. నిన్ను ఎక్స్ట్రాడినరీగా నడిపించడమే ఉపవాస ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శక్తి అంటే శక్తిని ఆశ్రయించే శక్తి అంటే మామూలుగా శక్తిని పొందుకుంటున్నావేమో, కానీ ఉపవాస ప్రార్థన నిన్ను ఎలాంటి మహిమలోకి తీసుకొస్తుందంటే, నడిపిస్తుంది, ఒక సూపర్ న్యాచురల్ పవర్లోకి నడిపిస్తుంది. ఆమేన్. అసాధారణమైన ఒక గొప్ప శక్తిని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. అందుకే ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఎందుకు చెయ్యాలి కదా? నువ్వు ఒక సూపర్ న్యాచురల్లోనికి నడిపించబడడానికి ఉపవాస ప్రార్థన, నువ్వు ఎక్స్ట్రాడినరీగా నడిపించడానికే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు కాదు, అద్భుతమైన కార్యాలను చూడడానికే ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం. ఎందుకంటే యావేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం బైబిల్ ప్రకారం ఉపవాసం చేయడానికి ముఖ్య కారణాలు ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు చేయాలి? 2:12 యావేలు గ్రంథము. అయినను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చూడండి మరొకసారి స్పష్టముగా చదవండి బ్రదర్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి. ప్రైజ్ ది లార్డ్. ఇది యెహోవా వాక్కు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? బాగా దుఃఖం ఎప్పుడు దుఃఖపడతారు? మనం దుఃఖపడగలుగుతాం అండి? పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ దుఃఖం ఉంటుంది, అవునా కదా? ఇక్కడ ప్రభు అంటున్నారు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రైజ్ ది లార్డ్ ఉపవాసం ఉంటూ కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడున్నాము? దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవునికి అయిష్టంగా ఉన్నాం, వ్యతిరేకమైన మాటల్లో ఉన్నాం, వ్యతిరేకమైన పనిలో ఉన్నాం, వ్యతిరేకమైన ఈ లోకంలో ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్నారు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ఏమంటున్నారు?
కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ, ఈ దుఃఖము ఈ కన్నీరు ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా చేయగలుగుతామంటే మనం పశ్చాత్తాపడినప్పుడే. ప్రభు అంటున్నారు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే నీలో పశ్చాత్తాపాన్ని తీసుకొని రావడానికే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. పశ్చాత్తాపము లేకుండా మన జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. అర్థమవుతుందా? నా యొద్దకు రండి. ఎక్కడికి? దూరంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పశ్చాత్తాపడుతున్న దగ్గరికి రండి. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ఆయన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, కరుణావాస్యము గలవాడు, శాంతమూర్తియు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, అత్యంత కృపగలవాడనై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక, చదవండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇదిగోండి, మనము చేసే ఈ ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాపపడి చేస్తున్న ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేస్తారంటే కరుణావాస్యలుడు కనుక, శాంతిమూర్తి కనుక, ఆయన అత్యంత కృపగల దేవుడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును ఏం చేస్తారండి? చేయక మానుతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాల తరబడి చాలా శాపంలో ఉన్నారేమో, సంవత్సరాల తరబడి చాలా భయంకరమైన పోరాటాలు మనకు తెలిసిపోతుంది. అవునా? ఆ శాపములో ఉన్నామా లేదా, మన పరిస్థితులేంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. అవునా కదా? సంవత్సరాలు తరబడి ఎక్కడ ఎదుగుదల ఉండదండి కుటుంబాల్లో, ఎక్కడ కూడా ఎదుగుదల ఉండదు. ఎక్కడ చూసిన కుటుంబం ఆ జనరేషన్స్ అన్నీ కూడా, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి తరతరాలు, ఎక్కడ చూసినా ఫస్ట్ జరిగిన వారి జీవితంలో ఏం జరిగిందో అదే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. చాలామంది, ఎంతమంది విన్నారు ఆ మాటల్ని? మా కుటుంబాలు ఇదే పోరాటం అండి, విడుదల లేదు కదా. విడుదల లేదు. ఇలాంటి స్థితిలో, ఇలాంటి బంధకాల మధ్యలో, ఇలాంటి పోరాటము మధ్యలో, ఇలాంటి నష్టము మధ్యలో మీరున్నారా? ఇదిగో ప్రభు అంటున్నారు, పశ్చాత్తాపపడి దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎవరైతే తన దగ్గరికి వస్తారో ఆ కరుణ గల దేవుడు ఏం చేస్తారంటే ఆయన కీడు చేయాలనుకున్న ఆ ఆలోచనని మానుకుంటారండి. నిన్ను కరుణిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రతి కీడు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. నీ జీవితం కీడులో ఉందేమో, అది ఆశీర్వాదంలోనికి మారాలి అంటే నీవు ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎక్స్ట్రాడినరీ అవ్వాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నాకు తెలిసి దీంట్లో చాలా మందికి ఆన్సర్ దొరికింది అనుకుంటా. ఎందుకు ఉపవాసం చేయాలి అంటే నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, నీ మీద ఉన్న కీడు లేదా నీ కుటుంబం పైన ఉన్న కీడు కొట్టివేయబడాలంటే నీవు ఉపవాసము ఉండి పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గరికి వస్తేనే నీకు విడుదల. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థన ఏంటండి? ప్రాకారం అంటే ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీరు బాగా ఒక
ఒక మాటని బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రాకారము. చెప్పండి ఏంటి అండి? ప్రాకారం. ఆ ప్రాకారాన్ని ఎవరు కూల్చలేరండి. ఎవరి వల్ల కాదు, ఎవరి తరము కాదు. ఆయన ప్రాకారాలు ఎలా ఉంటాయి తెలుసా? నీకు క్షేమాన్ని కలగచేస్తుంది. ఆ ప్రాకారము నీకు రక్షణనిస్తుంది. ఏ శత్రువు నిన్ను తాకకుండా చేస్తుంది. ఆ ప్రాకారము నీ చుట్టూ ఉండాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడేటట్లుగా చేస్తుందండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అందుకనే చెప్పండి, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే పశ్చాత్తాపపడే ప్రార్థన, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. చెప్పండి ఏంటండి? పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా, ఎస్, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా పయనం సాగదయా. అందరం అందరం చప్పట్లు కొడదామా? ప్రార్థనలో నాటుననే పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. శబ్దమై మాట, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా. అద్భుతమైన మాట. మరొకసారి, నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 నీ పాదాలు తడపకుండా నా పయనం
కదా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చెప్పండి, ఏంటండి ఆయన పాదాలు తడపకుండా? ఎంతమంది తడుపుతున్నారు? తడపడం ఓకే, ప్రార్థన చేస్తారు చాలామంది, కన్నీళ్ళు కారుస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ ఆ కన్నీళ్ళలో పశ్చాత్తాపం ఉండాలి. ఆమె ఏముండాలి? ఏముండాలండి? పశ్చాత్తాపం. ఆ కన్నీళ్ళకే విలువ. ఆమేన్. ఆ కన్నీళ్ళకే విలువ. ఆమేన్. దేవుని దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఆయన పాదాలను తడిపింది. ఎంతమందికి తెలుసు? పాపపు స్త్రీ వచ్చింది, ఒక పాపపు స్త్రీ దేవుని పాదాలను తడిపిందండి. తడిపి విలువైన ఏం చేసింది? అత్తర్ను తీసుకొచ్చిందంట. ఆమె తల వెంట్రుకలతో ఏం చేసింది? ఎంత తగ్గించుకుంటే ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడవాలి? మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎవరినైనా తప్పు చేసిన వారిని, లేదా ఏదైనా చెడ్డ పని చేసిన వారికి ఒక శిక్షను వేస్తారు చాలామంది. ఏంటంటే ఈ ముక్కుని ఏం చేస్తారు? నేలకు రాయాలి. అప్పుడు వారిలో పశ్చాత్తాపం ఉన్నట్టు, వారి తప్పును ఒప్పుకున్నట్టు. అంతేనా? అందరు చేయలేరు, కొందరే చేయగలుగుతారు. దాన్ని ఒప్పుకున్న వారు చేయగలుగుతారు. అర్థమవుతుందండి? కొద్దిమంది క్షమించమని పాదాల పైన పడతారు. అంటే ఊరికనే అవి ఏమంటారు? ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖము, ఆ వేదన అది మామూలుగా ఉండదు. ఎవరు ఆపినా ఆగదు. అది తెలుసా? అది తెలుసు కదా. దాంట్లో పశ్చాత్తాపం ఉండదు. ఆ పశ్చాత్తాపడు వారు తిరిగి ఆ పాపాన్ని చేయరు. ఆమేన్. ఎవరు పశ్చాత్తాపడినారు అని బాగా దేవునికి తెలుసా, దేవుడు ఎరిగి ఉన్నారంటే అది విడిచిపెట్టిన వారు. ప్రైజ్ ది లార్డ్. అది తిరిగి చెయ్యని వారు, పశ్చాత్తాపడి దాని జోలికి వెళ్ళని వారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ పాదాలను తడిపే అనుభూతి మనకు రావాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక నార్మల్ క్రిస్టియన్ ఆ అనుభవాన్ని పక్కకు పెట్టేయాలి. ఇంకా టైం లేదు కదా. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. అవునా? ఆయన త్వరలో రానై ఉన్నారు కదా. అవునా కదా? ఇంకా స్టిల్ అదే బ్రతుకు, అదే జీవితం, అదే విధానాలు కుదరవు. నువ్వు ప్రార్థన చేస్తే మామూలుగా ఉండద్దు. నువ్వు నోరు తీర్చి ప్రభుని స్తుతిస్తే మామూలుగా ఉండద్దు. నీవు మోకరిస్తే నీ కన్నీళ్ళు ఇలా కారిపోవాలి. అంతే, కారిపోవాలి. పశ్చాత్తాపడే ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థనకే విలువ. దేవుని దగ్గర ఎవరికి విలువ అంటే కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడే వారికే విలువ. వారి పైన ఉన్న కీడును, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా ఈ మాటలు? ఎస్, హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? చెప్పండి. అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అర్థం అవ్వాలి అంతే. పట్టుకుంటే విడవద్దు. ఆమేన్. ఈ 40 రోజులు ఎందుకు చేయాలనే ప్రశ్ననే పక్కకు పెట్టండి. ఎందుకు చేయాలంటే నీ జీవిత చరిత్ర మారడం కొరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకాయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. చాలు బ్రదర్, ఇక్కడ చూడండి, ప్రార్థనలో బలము కోసం మనము ఉపవాసం ఉండాలి. ఇక్కడ చూడండి ఎవరెవరు వచ్చారు బ్రదర్. ఇక్కడ చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనివారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారి పైన చేతులుంచి వారిని ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉపవాస ప్రార్థనని మనం చూడగలుగుతున్నాం. ప్రభు మహా గొప్ప శక్తిని పొందుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ ప్రార్థన బలాన్ని మనం పొందుకోవడం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలంటే నీవు సాధారణమైన ప్రార్థన చేయడము ద్వారా కాదు, కానీ ఇదిగోండి అది ఎందుకు జరగగలుగుతుంది అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడము అది ఉపవాస ప్రార్థన ద్వారా జరగగలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులు ఈ రోజున ప్రతి ఒక్కరి పైన ఏం చేశారు? చేతులుంచి ప్రార్థన చేసి ఉపవాసాన్ని ప్రకటించి వెళ్ళారు. ఎందుకు ఈ అభిషేకం, ఈ తైలాభిషేకం దేనికి? ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను నియమించడం కొరకే ఈ అభిషేకం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ శక్తి, ఆ మహిమ మన పైన నింపబడుతుంది. ఆమేన్ అని చెప్తాం. ఆమేన్. మనము బలముగా ముందుకు సాగాలి, బలముగా ముందుకు సాగాలంటే పరిశుద్ధాత్ముడి శక్తి మన పైన ఉండాలి. అది ఎప్పుడు ఆ బలమైన శక్తిని మనం చూడగలుగుతామంటే ఉపవాసము ప్లస్ ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఆ పరిశుద్ధాత్ముడి శక్తి కావాలి? నువ్వు నార్మల్గా ఉంటే కుదరదు. నార్మల్గా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తే సరిపో. నేను చెప్తున్నాను, పనులన్నీ చేసి ప్రార్థన చేయకపోతే కుదరదు. దండగా నువ్వెంత పని చేస్తే ఏంటండి చెప్పు. చాలామంది చెప్తారు, అబ్బా నేను ఇంత పని చేశానండి, అబ్బా నేను అంత పని చేశానండి. మరి మనం చేసింది మనకెందుకు? దేవుడు చూస్తే చాలు. అవునా కదా? ఎవరు చూడాలి? మనం ఎవరి కొరకు చేస్తున్నాం? ఎవరి కొరకు చేస్తున్నామండి? దేవుని కొరకు చేస్తున్నాం. చెయ్యాలి. నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు కృతజ్ఞత గల వాడివై ఉండాలి. అంతే కదా? అవునా కదా? ఎవరైనా చిన్న సహాయం చేస్తే వెంటనే ఏం చేస్తామండి? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అయ్యో బాబోయ్ ఎన్నిసార్లు చెప్పేస్తామో. థ్యాంక్స్, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ సిస్టర్. చెప్తామా చెప్పమా? అసలు నీకు దేవుడు బ్రతుకునే ఇచ్చారు. దినదినము నీ ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నారు. అవునా కదా? నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. నువ్వు శ్వాసను పీల్చుకోగలుగుతున్నావు. నీకు క్షేమం ఉంది, నీకు రక్షణ ఉంది, నువ్వు అద్భుతంగా నడిపించబడుతున్నావు. ఇంకా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా కదా? చెయ్యాలి దేవుని కొరకు. ఎవరి కొరకు? నేను అంత చేశాను, ఇంత చేశాను, ఇట్లుంది అట్లుంది కాదు.
కదా, ఇంతసేపు పని ఉందండి, అందుకనే ఈ ప్రార్థనలు ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. కుదరదు. ఈ 40 రోజులు నీవు ఉపవాసముతో పాటు దేవుని పనితో పాటు నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. దేనికి దానికి టైం, అంతే. అర్థమవుతుందా చెప్పండి? దేనికి దానికి టైం ఉండాలి, అంతే. ఈ 40 రోజులు పని చేసి 40 రోజులు ప్రార్థన చేయకపోతే ఉపవాసం ఒకటే ఉన్నట్టు లెక్క. ఎంతమందికి అర్థమవుతుంది? లాస్ట్ ఇయర్ ఉపవాసమే ఉండి ప్రార్థన చేయని వారి చేతులు చూపించండి. ఒప్పుకోరు సస్యమీరా, కానీ హృదయానికి తెలుసు, నాకు తెలిసి అర్థమవుతుంది అనుకుంటా. ఉపవాసం ఉండి ఒక్క పని చేస్తే సరిపోదు. ఎత్తేవారా? గుడ్. ఆడు మంచోడు, ఆడు ఒప్పుకుంటాడు ఏదైనా. ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేకపోతే ఆ ఉపవాసానికి విలువ లేదండి. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన నీ చరిత్రనే మార్చివేస్తుంది. ఒక గొప్ప మహిమను చూడగలుగుతావు. సేవకుడు అలా ఈ 40 రోజులు కూడా ప్రకటించుకోవడం నాకు తెలిసి మీకు అర్థమవుతుంది అనుకుంటా. ప్రకటించారు సంఘానికి, తనల్ని తాను ప్రతిష్ఠించుకున్నారు దేవుని కొరకు. అర్థమవుతుందా? ఒక సమర్పణ, దేవునితో సమర్పణ చేసుకుని, ఒక సమర్పణ, దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు అన్నిటికీ ఇంటూ ఈ 40 days ఎవరిని చూడడం కానీ, కలవడం కానీ, మాట్లాడడం కానీ, బయట ఏమంటారు, బయట రోజు చేసే పనులకి ఫుల్ స్టాప్. రోజు చేసేవన్నిటికీ కూడా మనుషులకు కాదు, ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో ఒక గొప్ప ప్రణాళికతో, అలా సమర్పణతో దేవునితోనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అలా సేవకుడు తీర్మానం తీసుకొని సంఘానికి వచ్చిన వారందరికీ తన చేతులు చాపి మనల్ని ప్రతిష్ఠించంటే, ఈ ఒక పని కొరకు మనల్ని నియమించడానికి, ఒక పని కొరకు అభిషేకము చేసి ఆయన లోపలికి వెళ్ళారు. అవునా కదా? అది వృధా కాకూడదండి, వృధా కాకూడదు. మనం దీవించబడాలి, మనం గొప్పవారు అవ్వాలి, ఆ పరిశుద్ధాత్ముడి శక్తిని పొందుకోవాలి. ఎంతమందికి ఆ స్వరము, దేవుని స్వరము రుచి తెలుసు? మీకు దేవుని స్వరము తెలుసా? అద్భుతంగా ఉంటుంది. ఆయన నడిపింపు చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభవంలోనికి రావాలా. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల తరబడి నువ్వు 30, 20, 10 సంవత్సరాల సీనియారిటీ అంటే చెప్పుకుంటే సరిపోదండి. ఏముండాలి? ప్రభుతో ఒక నూతనమైన అనుభవం ఉండాలి. ఆమేన్. ఎప్పుడు రక్షణ తీసుకున్నారండి అంటే కొద్దిమంది నెంబర్స్ చెప్తారు. పలానా 30 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి, 50 సంవత్సరాలండి, 15 సంవత్సరాలండి అంటే సరిపోదు. దేవునితో నీకు లింక్ ఎన్ని సంవత్సరాలు ఉంది? అర్థమవుతుందా? లింక్లో ఉండి చెప్పండి. దేవునితో కలిసి ప్రయాణము చేసిన అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉంది కదా? ఈ అనుభవం రావాలి, ఈ ప్రత్యక్షతలోనికి మనం నడిపించబడాలి. ఆమేన్. ఆయన ఆయన స్వరాన్ని వినే ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఆయన దర్శనాలు అది మనం చూడాలి. కొన్నిసార్లు దర్శనాలు అపవాది కూడా ఇస్తుంది, జాగ్రత్త. కానీ అది ఏ దర్శనమో తెలుసుకోండి. అవునా కాదా? మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగచేసే అపవాది ఉందండో, జాగ్రత్త. కొద్దిమంది దర్శనాలు చెప్పేస్తూ ఉంటారు. నువ్వు దర్శనం చెప్తే అది నెరవేర్చబడాలి, అది దర్శనం. అది దేవుడు మాట్లాడిన మాట అని అర్థం. ఎలా పడితే అలా బయటికి చెప్పకండి, ప్రార్థించండి కనిపెట్టి. ఈ నడిపింపులో మీరు ఉంటే కనిపెట్టి ప్రార్థన చేసి అనుభవము, దేవునితో మాట్లాడే అనుభవము, ముందుకు సాగే అనుభవంలో మీరు ఉంటే నిశ్చయముగా దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. ఆమేన్. ఇక నార్మల్ ప్రార్థన ఉండద్దు. ఈ 40 రోజులు
చెప్పండి ఏంటి? ఎక్స్ట్రాడినరీ. ఎంతమందికి ఈ మాట నచ్చింది? చెప్పండి ఏంటండి? ఎక్స్ట్రాడినరీలోకి ఆర్డినరీ వద్దు. మీకు బస్సులు బాగా ఎక్కుతూ ఉంటారు కదా, చెప్పండి. అప్పట్లో మనం ఎక్కాం ఏంటి చెప్పండి? పల్లె వెలుగు. మా బ్రదర్ అయితే బాగా చెప్తారండి, డీటెయిల్ ఉంటుంది ఏదైనా. పల్లె వెలుగు తర్వాత ఏమొచ్చింది? ఆర్డినరీ. ఈ ఆర్డినరీ పల్లె వెలుగు ఎక్కితే మామూలుగా ఉండదు అసలు. ఈ ఎప్పుడు వస్తుందిరా బాబు అన్నట్లుగా ఉంటుంది, అవునా కదా? గమ్యానికి ఎప్పుడు చేర్చబడతాం రా బాబు, ఇంకా రాదేమో, ఎక్కడ పడితే అక్కడ ఆపడమే, విసుకొస్తుంది, అవునా? పల్లె వెలుగు తర్వాత ఆర్డినరీ, తర్వాత ఎక్స్ప్రెస్కి కొద్దిగా బెటరే, అవునా కదా? పర్లేదు. ఇక మనం చూస్ చేసుకోవడం అసలు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతాం, అవునా కదా? దాని తర్వాత సూపర్. మరి డీలక్స్ ఎప్పుడు తర్వాతనా? ఒకటేనా? చెప్పండి. డీలక్స్, సూపర్, ఎక్స్ప్రెస్, డీలక్స్ ఒకటే. తర్వాత సూపర్ లగ్జరీ. దాని తర్వాత ఓల్వో. తర్వాత ఫుల్ ఫెసిలిటీ, మామూలుగా ఉండదు. దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాడినరీ అంటారు. నీకు మంచి ఫెసిలిటీ పరలోక రాజ్యంలో ఆ గమ్యంలో ఉండాలి అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో, అవునా కదా? ఎలా ఉండాలి? అలా బంగారు వీధులు తిరుగుతూ హ్యాపీగా, అసలు మామూలుగా ఉండదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది అక్కడికి చేర్చబడాలంటే నీవు ఈ ఆర్డినరీలో ఉన్న ప్రార్థన చేస్తే సరిపోదు, అర్థమవుతుందా? పల్లె వెలుగు ఎంత స్లోనో నీ ప్రార్థన అంత స్లో. కొద్దిమంది దీపాలు వెలుగుతాయి ఆరుతాయి. ఎందుకు వెలుగుతున్నాయో అర్థం కాదు, ఎందుకు ఆరిపోతున్నాయో కూడా అర్థం కాదు. వారికి వారే అర్థం కాని జీవితాలు. ఎందుకంటే నూనె తక్కువ ఉంది. చెప్పండి. దీపాలు బాగా వెలగాలంటే ఏం చేయాలి? లోపల దివిటిలో ఏం చేయాలి? నూనె ఉండాలి కదా. నూనె లేకపోతే బుద్ధి లేని వాళ్ళమే. నూనె ఉండాలి కదా, ప్రార్థన ఉండాలి. కొంచెం దీంట్లో పిస్తున్నారు చాలామంది, కొంచెం ఉండే దాంట్లో ఉండాలి. కొంచెం చుక్క ప్రార్థన. సేవకులు చెప్తారు 10 రూపాయలు ప్రార్థన చేసంట 1000 ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తారంట. చెప్పండి. ప్రార్థన రూపాయి ప్రార్థనే. వీళ్ళకి ఏం కావాలా? సున్నాలు మామూలుగా ఉండద్దు. సున్నాలు పక్కన లేకపోయాయా వెంటనే ఏం చేస్తామండి? ఈ దేవుడు ఏం దేవుడు అండి, అవునా? ఈ దేవుడు ఏం దేవుడు, నాకు ఏం చేశాడు? వెంటనే కనెక్షన్, అవునా కదా? ఇట్లా ఈ ఆర్డినరీ ప్రార్థన, ఈ పల్లె వెలుగు ప్రార్థనలు మనకొద్దు. మీకు ఎందుకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడం కొరకే. ఆమేన్. అమ్మగారు ఏంటి ఇలా చెప్తున్నారంటే మరి అర్థం కావాలి కదా, అవునా కదా? యేసుప్రభు వారు కూడా చాలా చక్కని ఏంటండి, చాలా చక్కని తెలుగులో ఉపమానాలు చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదామా? అద్భుతమైన ఉపమానాలు. ఎందుకంటే ప్రజలు తోసుకొని వెళ్ళాలి అంతే. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన కన్నీళ్ళు ప్రభు పాదాలను తడిపే ప్రార్థనగా ఉండాలి. ప్రభుని ప్రార్థనని స్వీకరించే ప్రార్థనగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అప్లికేషన్ పెడితే శాంక్షన్ అయిపోవాలి యేసు నామంలో. అలాంటి ప్రార్థన ఉండాలి. నీ అప్లికేషనే అంగీకారంగా లేకపోతే సిగ్నేచర్ ఎట్లా పెడతారు, అవునా కాదా? ఎంతమందికి సిగ్నేచర్లు కావాలి? ప్రార్థన విజ్ఞాపనలు ఎంతమంది ఇచ్చారండి? ఇచ్చారా? ఇప్పుడు సేవకుడు భారం కలిగి 40 రోజులు రాత్రి మగలు చేయబెట్టి, దేవా బిడ్డలు గొప్పవారు అవ్వాలయ్యా, దీవించబడాలయ్యా, వారి గర్భాలు తెరవబడాలయ్యా, వారి కన్నీరు నాట్యంగా మార్చబడాలయ్యా, సేవకుడు ఆడ ప్రార్థన చేస్తారు. మనమేమో అసలు ఆ ప్రార్థన విజ్ఞాపనే మర్చిపోతాం, అసలు ప్రార్థన చెయ్యం. ఇందా చెప్పాను కదా పల్లె వెలుగు. చెప్పండి ఏమంటారండి? ఆర్డినరీ
ఎప్పుడో ఒకసారి అంటే కష్టం, అవునా కదా? సేవకుడు ప్రార్థన చేస్తారు, అది సేవకుడు చేసే ప్రార్థన. మరి నీ ప్రార్థన, అవునా? నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని కార్యాలు నువ్వు పొందుకోవాలంటే అది అసంభవము. ఎంతమందికి అర్థమవుతుంది? నీ కీడు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, దేవుని కన్ను దృష్టి నీ పైన త్రిప్పబడాలంటే, నీకున్న ఆ కొరత అంతా కూడా తీర్చబడాలంటే నీవు చేసే ప్రార్థన చాలా అవసరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరమైనది, ప్రాముఖ్యమైనది, విలువైనది. సమస్య ఎవరిదండి? సమస్య ఎవరిది? డాక్టర్ చేయవలసిన పని డాక్టర్ చేస్తారు, అవునా కదా? అవునా? సమస్య ఎవరిది? కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ, అవునా కదా? కిడ్నీకి సంబంధించిన డాక్టర్ అంటే హార్ట్కి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి హార్ట్ ప్రాబ్లం ఉన్నవారే వెళ్ళాలి. కిడ్నీ వాళ్ళు హార్ట్ ప్రాబ్లం చూడమంటే చూస్తారా? కిడ్నీ డాక్టర్ దగ్గర అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీ దగ్గరికి వెళ్తే చూస్తారా అండి? ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు, తర్వాత తెలుస్తుంది అసలు, అవునా కదా? ఈ డాక్టర్ అందరికంటే పరమ వైద్యుడు. వాళ్ళు అవయవాలకు మాత్రమే డాక్టర్స్ ఏమో, కానీ నీ హృదయం అంటే హృదయానికి డాక్టర్ ఉంటారు, కిడ్నీస్కి డాక్టర్స్ ఉంటారు, కాళ్ళు చేతులకి డాక్టర్స్ ఉన్నారు. నీ అవయంలో సృజించబడిన ప్రతిదానికి దేవుడిచ్చిన జ్ఞానముతో డాక్టర్స్ అంటే పని చేస్తారు. కానీ నీ హృదయంలో ఉన్న వేదని కొట్టివేసే డాక్టర్ ఒక్కరండి, ఆయన పరమ తండ్రి. ఆమె నీలో ఉన్న బాధ, నీలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి వేదన, నీకున్న దుఃఖము, నీకున్న ఆ భయంకరమైన పరిస్థితిని తొలగించే దేవుడు ఆయన. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అద్భుతమైన రీతిలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన కావాలా వద్దా? నీ ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లు తడిపే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఆమెను చెప్పండి. ఏంటండి? కన్నీళ్ళు ఎప్పుడొస్తాయి? పశ్చాత్తాపపడే ప్రార్థనకే. ఆమెన్. పశ్చాత్తాపడు, దేవుని దగ్గరికి రా, నీ మీద ఉన్న కీడును ప్రభు మానుకుంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను బలముగా నడిపిస్తుంది. ఒక పరిశుద్ధాత్మ బలము నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, కావాలా వద్దా? ఉండండి, ప్రార్థించండి. మీరు ఎంత వరకు ఉండాలో, 1 గంట వరకు ఉంటారా? రోజంతా నైట్ వరకు ఉండాలండి. సత్తు ఉంటే ఉండండి, అంటే ఆ స్టామినా ఉంటే మాత్రమే ఉండండి. నేను చెప్తున్నాను, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి. ఒక హాఫ్ డే ఉంటారా, 1 వరకు ఉంటారా? ఉండండి. కానీ ఏం చేయండి చెప్పండి? ఏం చేయాలి? పని చేస్తున్నాం మమ్మీ, పని చేస్తున్నాం అక్క అంటే సరిపోదు. ఏముండాలి? నీ పని, నువ్వు చేసే ప్రార్థన, ఇవి 2 ఉండాలి. ఒక దాంట్లో రైట్ ఉండి ఒక దాంట్లో రాంగ్ ఉంటే మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్. ఒక్క దాంట్లో మైనస్ ఉంటే చాలు, పక్కన ప్లస్ ఉన్నా వేస్టే. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఒక్క మైనస్ ఉంటే చాలు, ఎన్ని ప్లస్లు ఉన్నా మైనసే. మైనస్కి అంత ఉందండోయ్. అందుకనే జాగ్రత్త. చుక్క పాపం పాపమే. ఇదే ఉందండి అంటే సరిపోదు, ఇదే బలహీనత అండి అంటే సరిపోదు, అబ్బాయి ఇది తప్ప మిగతా అన్నిట్లో ఓకేనండి సరిపోదు. పాపము పాపమే, తప్పు తప్పే, అంతే కదా. అందుకనే మైనస్ వద్దు, ఓన్లీ ప్లస్. చెప్పండి ఏంటండి? చెప్పండి ఏంటండి? మైనస్ ఇంటూ ప్లస్ మైనసే. అందుకనే ఒక ప్లస్ ఉండి ఒక మైనస్ ఉండొద్దు, ప్లస్ ప్లస్ ఉండాలి. ఓకేనా? ఎస్. ఈ సమయంలో ఇలాంటి ప్రార్థన ప్రభుకి కావాలండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపపడిన ప్రార్థనతో, దుఃఖముతో, కన్నీళ్లు కారుస్తూ ఆయన దగ్గరికి వచ్చు వారిని ఆయన ఏం చేస్తారండి? వారి పైన ఉన్న కీడును మానుకుంటారు. ఆమేన్. శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. నిన్ను బలముగా నడిపిస్తారు ఆయన. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు విజయమే, ఇంకా విజయమే యేసు నామములో.